పత్రిక విలేకరులకు నా నమస్కారం. నిన్న చిన్న శక్తి గుడి దగ్గర జరిగిన ఘటన దుర్గప్ప మరియు శ్రీరాములు కుటుంబానికి, దానికి ముఖ్య కారణం శ్రీరాములు వాళ్ళు బెల్ట్ షాప్ నడిపిస్తున్నారు. అదే ఏరియాలో ఉన్న దుర్గప్ప ప్రస్తుత ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఆయనకు పోయి ఇలా చేస్తున్నారు, మాకు రోడ్కి వచ్చిపోయేకి ఇబ్బంది అవుతుందని చెప్పడంతో దుర్గప్ప శ్రీరాములు వాళ్ళ నాన్నగారు తిప్పయ్య మేనమామ అనే చనువుతో పోయి, మమ్మ ఇది మంచి పద్ధతి కాదు, ఏదైనా ఉంటే లోపల చూసుకోండి, మరీ ఇట్లా పబ్లిక్గా అయితే బాగోదు అని చెప్పడంతో అక్కడ ఉన్న శ్రీరాములు, నువ్వు ఎవడలా చెప్పేకి, మా ప్రభుత్వం ఇది, మా కృష్ణమ్మకు ఉందలే ఏమలేనిది అని మీసాలు దువ్వినాడు. అక్కడికి ఓర్పుతో, మమ్మ ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు మా మేనమామ అని నచ్చ చెప్పడంతో నీది ఏమలే కొడక అని మీదకు పోయినాడు. ఇది తెలిసిన వెంటనే మా మామ కాబట్టి మేము అందరూ అక్కడ పోయి వీళ్ళని ఇడిపించినాము. మా నాన్నగారు కూడా తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు అయినా కూడా శ్రీరాములతో ఉండే చనువుతో ఇట్లా చేస్తే ఎట్లలే, మీరు తల్లి పిల్ల గొడవ పడితే ఎందుకు గొడవ పడతారు అని చెప్పడంతో మొత్తం మా నాన్న మీదకే చేసినారు. దీనికి ఈ గొడవకి ముఖ్య కారణం మీరు నడుపుతున్న బెల్ట్ షాపే. దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ఊకే రాజకీయం పోయడం చాలా తప్పు. ఇప్పుడు మీరు టీడీపీ వాళ్ళపై వైఎస్ఆర్ వాళ్ళు వచ్చినారంటే, మీ టీడీపీలో ఎవరున్నారు? మీ కుటుంబ సభ్యులంతా ఉండేది వైఎస్ఆర్లోనే. మీ కుటుంబ సభ్యులు, నువ్వు ఒక్కటే టీడీపీ కండువా వేసుకున్నావు. దీనికి పార్టీకి ఈ ఘర్షణకి ఎటువంటి సంబంధం లేదు. మీ నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే, మన టీడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ నాన్నగారు ఒక చిన్న పబ్లిక్ స్కూల్ నడుపుతున్నారు. దానికి లైసెన్స్ ఉందో లేదో కూడా మాకు తెలియదు. ఏమన్నారు, ఈ గేర్లో మా ప్రభుత్వం వచ్చింది, యానా కొడుకన్నా కానీ యా పిల్లలన్నా కానీ మా స్కూల్లోనే చేరాలా అని వెంటనే నువ్వు ముళ్ళ కంపేసినావు. వేరే స్కూల్కి దగ్గర పోకూడని నువ్వు ముళ్ళ కంపేసినావు. ఈ విషయము మా గౌరవనీయులు ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారి దృష్టికి తీసుకోపోతే ఆయన మందలిచ్చాడు. ఆయన మందలిచ్చిన వెంటనే నాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయలేదని వెంటనే కృష్ణమ్మక్క దగ్గర పోయి కలిసినాం. అప్పటికి రెండు వర్గాలు ఉన్నాయి. మీనాక్షి నాయుడు అన్నగారైనా టీడీపీనే, కృష్ణమ్మక్క గారైనా టీడీపీనే. నాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయలేదని వెంటనే పోయి కృష్ణమ్మక్కతో పోయి చాడీలు చెప్పినావు. దేనికి సంకేతం తీస్తుంది? అలాగే మా కృష్ణమ్మక్క ఉందని పీర్ల పండుగలో దౌర్జన్యం చేసి కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అది. అటువంటి పండుగని ఎవరు ఎగరినట్టు చేసివి పీర్ల పండుగ రోజున. పీర్ల పండుగ అంటేనే ఒక నెల ముందు నుంచి అందరూ ఇది చేయాలా అది చేయాలా, ఇట్లా ఎగరాలా అట్లా ఎగరాలా అంటారు. అటువంటి పండుగని ఎగిరినికోకుండా చేసివి. ఇదా మన ప్రభుత్వంలో మనం చేసేది? దీనికి మన పట్టణ అధ్యక్షునికి ఏం సంబంధం? ఇది చెప్తారా? ఏమన్నా అయితే మాకు మీనాక్షి నాయుడు గారు న్యాయం చేయాలా అంటే ఇది చేస్తే న్యాయం చేస్తారా? ఇటువంటి ప్రోత్సహిస్తారా మనము? అలాగే ఇప్పుడు నిన్న జరిగిన ఘర్షణ జరిగిన వెంటనే మన నాయకులు అక్కడ ఉండే మా శివ గారికి పంపించి వెంటనే అక్కడ చేరుకొని ఎవరికి ఏమేమైందని చూసినారు. నాయకులు అయితే ఇలాంటి చేయాలి కానీ ఊకే నన్ను ఎస్పీ కంప్లైంట్ చేస్తా, వాళ్ళకి కంప్లైంట్ చేస్తా అంటే, ఇక్కడ శ్రీరామ్ గారు గట్టిగా ఉన్నారు. ఆయన దాటి ఏదైనా జరిగితే ఎస్పీ వరకు పోవాలా. కృష్ణమ్మక్క గారు జరిగింది రెండు కుటుంబాలే, ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. ఒకరిని పట్టుకొని మనం రాజకీయానికి రంగు పూసే తప్పు. ఇది మన పార్టీకి చెడ్డ పేరు. ఇది నేను అక్కడికి మీతో మాట్లాడినారు మా నాన్నగారు కూడా, అక్క దీనికి అత్త అంటారు, అత్త దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదంటే కూడా మీరు వినలేదు. రాజకీయానికి ఘర్షణకు సంబంధం లేదు. ఇంకోటి, ఈరోజు పొద్దున పత్రికలో చూసిన, ఏదో స్థలం విషయంలో గొడవ పడినారు అని జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఉండేది ఒక దేవాలయ స్థలంలో, ఫంక్షన్ హాల్ స్థలంలో. దానికి అధ్యక్షుడు దుర్గప్ప, తిమ్మప్ప.
ఒకానొక టైంలో ఆ గుడిసె పీకేయాలంటే భూపాలన్న గారి ఆదేశాల మేరకు ఏమన్నారు, ముసలోళ్ళు ఏదో బయటికి పోతే ఏడ బతుకుతారు ఈడే ఉండని అంటే అట్లే పెట్టి ఆ ముసలోళ్ళు అంటే తిప్పయ్య వారి భార్య అక్కడే ఉంటారని ఆ గుడిసె అట్లే నిలబెట్టించి అదే గుడిసెలో పెడితే ఒక సంవత్సరం తర్వాత ఆ ముసలోళ్ళని బయటికి గెంటేసి వీళ్ళు ఉన్నారు అదే దేవాలయ గుడిసెలో. మరి ఏం చేస్తున్నారు మీరు? సొంత అమ్మ నాన్నలనే బయటకు గెంటితే దుర్గప్ప వాళ్ళని 10-15 రోజులు పెట్టుకున్నాడు. వాళ్ళని పెట్టుకొని అన్నం పెట్టినాడు. ఆ విశ్వాసం లేదా? మరి ఆ అవ్వ నాకు అవ్వ అవుతుంది. మా తాతగారు అంటే ఆమెకి ప్రాణము, అక్క అంటుంది, తమ్ముడు అంటుంది. మరి అవ్వ నువ్వు కూడా ఒకసారి చూసుకోవాలా. నీ సొంత కొడుకులే నిన్ను బయటకు దొబ్బినప్పుడు ఒక దుర్గప్ప తిమ్మప్పే నిన్ను పట్టుకున్నారు. ఈరోజు ఏదో మాట్లాడితే, ఈరోజు ఏదో జరిగిందని ఇంకోటి ఏదేదో మాట్లాడితే నువ్వు నమ్ముతావో నమ్మలేదో 10 రోజుల కింద ఈడ తిమ్మప్ప ఇంట్లోనే వచ్చి నువ్వు న్యాయం చేసుకోపోయినావు. నా కొడుకులు నన్ను ఓర్చలేరు, బయటికి దొక్కుతున్నారని. మరి ఇవన్నీ నువ్వు కూడా దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు ఎవరో చెప్పిన మాటలు విని ఏదో ప్రెస్ ముందు మాట్లాడితే ఏదో జరుగుతుందని మాట్లాడడం తప్పు. ఒక పార్టీని అడ్డు పెట్టుకుంటే మాకు న్యాయం జరుగుతుంది అనుకోవడం తప్పు. ఇక్కడ ముఖ్యంగా మన శ్రీరాములు గారి గురించి చెప్పారు. నా పార్టీ అధిష్టానికి తీసుకుపోతా, నువ్వు నేను తీసుకుపోతే పోయేది కాదు అది. ఇక్కడ ఒక టీం ఉంటది. నువ్వేం చేస్తున్నావో గమనిస్తారు, నేనేం చేస్తానో గమనిస్తారు, పట్టణ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో గమనిస్తారు. నేను తీసుకోపోతా, వాళ్ళు తీసుకోపోతా, వీళ్ళు తీసుకోపోతా అంటే జరిగేది కాదు ఇది. కాబట్టి ఏదైనా కానీ ఇక్కడ భూపాలన్న గారికి ఒక టీం ఉంది, నాయుడన్న గారికి ఒక టీం ఉంది. వాళ్ళు ఆ టీంని ఎంక్వైరీ చేస్తారు. కానీ నా మీద కోపంతో నువ్వు చెప్తే, నీ మీద అసూయతో నేను చెప్తే వినే రకం కాదు వాళ్ళు. కాబట్టి ఒక నాయకులకి మనం చెడ్డ పేరు తేగూడదు. ఏదన్నా ఉంటే ఇది కేవలం రెండు కుటుంబాల సమస్య. ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ, తోపులాట. అంతేగాని దీనికి రాజకీయ రంగం పూసి ఒక పట్టణ అధ్యక్షుడిని ఇంకొకటి చేయడం చాలా తప్పు. ఈరోజు ఇదే పట్టణ అధ్యక్షుడు ఘర్షణ జరిపింటే ఆయన కొడుకుని ఎందుకు పెడతారు? మా తమ్ముడు బాలనాయుడు పట్టణ అధ్యక్షుని కొడుకు స్టేషన్ లో ఉన్నాడు నిన్న రాత్రి నుంచి. ఇదే తిమ్మప్ప ఎవరైనా కొడుకుని స్టేషన్ పట్టేయాలనుకుంటాడా? ఘర్షణ జరిపించి ఏం మాట్లాడుతున్నారు? ఊకే నోటికి వచ్చిందంతా మాట్లాడి ఏదో నా ముందు మైక్ ఉంది కదా, గట్టికి మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది, టీడీపీ కండువ వేసుకుంటే అయిపోతుంది అనేది కాదు. పార్టీకి ఏ విధంగా న్యాయం చేస్తున్నాము? ఇప్పుడు నాయకులు కూడా మనకి ఏం చెప్తారు? బెల్ట్ షాపులు పెట్టు, సరాయము, మందము, స్కూల్కి ముళ్ళకంప అడ్డమై నీ వెనకలు నానున్నానని చెప్తారా? అవన్నీ ప్రోత్సహించరు. ఏదైనా కానీ మనకు తోచినంత సాయం చేయాలా. ఎటు పక్క న్యాయం ఉంటే అటు పక్క చూస్తారు. నాకు తెలిసినంత వరకు నాయకులు కూడా న్యాయము ఇది తెలుసుకోవడానికి ఒక 10-15 రోజులు పడుతుంది. మనం ఊకే మాట్లాడి న్యాయం చేయాలంటే న్యాయం జరగదు. ఈ ఘర్షణ పడింది కేవలం ఒక బెల్ట్ షాప్ తుక్కు నుంచే. మేనమామ అనే చనువుతో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి చెప్పినారు, దాన్ని మీరు ఏదో రకంగా తీసుకొని దుబ్బులాడుకున్నారు. దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మా నాన్న అది అనే స్థాయి కూడా కాదు ఇది. ఎందుకంటే నిన్ను ఎదిగించిందే తిమ్మప్ప. ఒకనొక టైంలో నిన్ను ఈ శుక్రంపేటలో శ్రీరాములు ఎవరు అంటే తిమ్మప్ప ముఖ్య అనుచరుడు అంటారు ఇప్పటికి కూడా. అదంతా పెట్టుకొని నువ్వు తిమ్మప్ప ఎదిగినీడు అంటే తిమ్మప్ప నువ్వు ఎదిగిందే తిమ్మప్ప వలన. ఇది కూడా పెట్టుకోవాలా, గుర్తు పెట్టుకోవాలా శ్రీరామ్. ఊకే మనం ఏదో మాట్లాడితే అయిపోతుందని కాదు. కావున ఏదైనా కానీ ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన తోపులాట మాత్రమే. దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక ఉన్న పట్టణ అధ్యక్షుడు శ్రీరాములకు ఉన్న చనువుతో ఇలా మీరు తల్లి పిల్ల కదా, ఇలా గొడవలు పడితే ఎట్లా అని చెప్పడానికి పోయినాడు. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారు, మీరు ఏదో చేస్తారని అనుకోవడం చాలా తప్పు. సొంత మీ అమ్మ నాన్నని నువ్వు బయటకు గంటేసి మీ అమ్మ నాన్నని అక్కడ పెట్టింది తిమ్మప్ప, దుర్గప్పే. సొంత కొడుకులే ఓర్చుకోలేదు తల్లిదండ్రుల్ని. అలాంటి వారిపై నిందలు వేయడం చాలా తప్పు. జరిగింది ఉన్న వాస్తవాన్ని చెప్పాలి కానీ, అంతేగాని ఒక దేవాలయ స్థలంలో ఉన్నారు మీరు. ఆ స్థలంని కమిటీ సభ్యులు పీకేస్తే ఇప్పుడు శ్రీరాములు వాళ్ళిద్దరి మీద నింద వేయడానికి ముఖ్య కారణం అదే. ఆ గుడిసి పీకేస్తారు వీళ్ళు కమిటీ సభ్యులు. మా అమ్మ నాన్న ఉన్నని చెప్పి వీళ్ళు ఏమనలే, మా అమ్మ నాన్నని బయటికి గెంటినాం మేము ఉన్నందుకు వీళ్ళు పీకేస్తారు అన్నందుకు వాళ్ళ పైన నిందలేస్తున్నాడు. ఇది అసలు కారణం. దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. నా పేరు వెంకటేష్, టీడీపీ కార్యకర్త.